జీవితంలో జరిగే వింతలు, విశేషాల గురించి చెప్తే ఒక బుక్ గూడా సరిపోదండి. ఆ రేంజ్‌లో ఉంటదనమాట. 3 ఇయర్స్ బ్యాక్ అందరిలాగా నేను గూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలని చెప్పేసి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో అయితే జాయిన్ అయిపోయాననమాట. 100 ఎగ్జాములు రాసినా గూడా ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. సరే అని చెప్పేసి లాస్ట్‌కి ఇంకా క్యాప్‌జెమినీలో అయితే రాసాననమాట. ఎక్కడో ఆవగింజంత అదృష్టం ఉందేమో అనిపించింది అప్పుడే. ఎందుకంటే అందులో సెలెక్ట్ అయ్యాననమాట. హెచ్ఆర్ రౌండ్‌లో అయితే ఆయన ఏం చెప్పారు, "ఇంక 10 డేస్‌లో ఆఫర్ లెటర్ వచ్చేసిద్ది. ఇంక మీరు జాయిన్ అయిపోవాలని" చెప్పేసారు. ఇంక మామూలు డాన్స్ కాదనమాట. జాబ్ వచ్చేసిందని చెప్పేసి. తీరా చూస్తే 1 మంత్ అయినా సరేనండి నాకు ఆఫర్ లెటర్ రాలేదు. మా సార్‌కి అయితే ఎళ్లి చెప్పాను. సో, నా మెయిల్ ఐడీ అన్నీ పంపించారు క్యాప్‌జెమినీలో తెలిసిన వాళ్ళుంటే. అప్పుడు తెలిసిందండి రియల్ ఏమైందంటే, నేను ఎగ్జామ్ రాసే ముందు మా సార్ వచ్చి, "నీ ల్యాప్‌టాప్ అర్జెంట్‌గా వేరే వాళ్ళకి రాయాలమ్మ ఎగ్జామ్ ఇవ్వు" అని చెప్పారు. సరే అని చెప్పి పోనీ హెల్ప్ అవుతది కదా అని నా ల్యాప్‌టాప్ అయితే ఇచ్చాననమాట. తర్వాత అక్కడ వర్కర్ అయితే ఇంకొక ల్యాప్‌టాప్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. "ఇందులో చెయ్యండి" అని చెప్పేసి. ఆ తిక్క సచ్చినోడు ఏం చేశాడంటే లాక్ పడిందని చెప్పేసి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఫేస్ చూపించి లాక్ ఓపెన్ చేశాడనమాట. సో, అక్కడ ఏమైందంటే ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం నాకు ఆఫర్ లెటర్ వచ్చే ముందు ఇంకొక వెరిఫికేషన్ అవుతదంటండి. అందులో నా ఫేస్ కాకుండా వాడి ఫేస్ ఎందుకొచ్చిందని చెప్పేసి నన్ను డిస్‌క్వాలిఫై చేశారనమాట. అట్లుంటది మన అదృష్టము. ఇంక చేసేదేం లేక 100 ఇంటర్వ్యూలు ఇచ్చేత్తే స్టార్టప్‌లో జాయిన్ అయ్యాను. ఎంఎన్‌సీ పోయిందని బాధపడాలో, స్టార్టప్ అన్నా వచ్చిందని ఆనందపడాలో తెలియడం లేదు. మంచికి పోతే చెడవ్వడం అంటే ఇదేననమాట.